నా పేరు వచ్చి నా సుబ్రహ్మణి, మాది ఇప్పుడు ఆలూరు అనేసి మానీల ఇసై శైలాలరు. మన సిట్టినపల్లి వెంకటేశ్ అన్న 8వ సంవత్సరము ఇది చేస్తూ ఉన్నారు. ఇక్కడ 8వ సంవత్సరము. ఆయన వచ్చి చిన్న గ్రామంలో ఇక్కడ పుట్టింది. సిట్టినపల్లి అనేటి ఒక ఊరు. ఆ ఊర్లో పుట్టి అక్కడే పెరిగి ఆయనకు తంజావూరుకి ఆయన డోలు విద్వత్కు సుపినన్న అని చెప్పిడిచి తిరునాగేశ్వరం తమిళనాడుకి పోయి ఒక 20 సంవత్సరాలు విద్య నేర్చుకొని వచ్చి పైన ఇక్కడ రెడీ అయ్యి చిన్నోళ్ళకంతా పాఠాలు చెప్పించుకొని ఒక స్కూల్ తరనే చెప్పించుకొని పాఠం నేర్పించుకొని ఒక 500 ఇంకా 600 జనాలు ఆయన ఇంకా బాగుపడి పూజకి పెట్టిండేవాళ్ళు ఎవరునూ చెడ్నే లేదు, అందరూ బాగా వంచేవాళ్ళే. ఆ మాదిరి తయారు చేసుకొని వాళ్ళు ఒక చిన్న గ్రామంలో పుట్టి మన ఒసూరుకు వచ్చి ఒసూరులో ఇక్కడే ఈ స్కూల్ పెట్టుకొని వాళ్ళు పాఠాంతరం నేర్పించుకోండి. అదేవిధంగా మన పుట్టరాజు కూడా ఆయన శిష్యులు. పుట్టరాజు ఆయన కొడుకు మన సుపినన్న వెంకటేశ్ అన్న వాళ్ళు గురువుతో పాఠం నేర్చి ఈరోజు 8వ దీంట్లో వచ్చి గోవిందరాజులను కూడా ఈ పొద్దు డోలు వంచుతూ ఉంటాడు. మాకంతా చాలా తృప్తిగా ఉంది. ఈ పొద్దు ఆయన జయంతికి అందరూ కలుసుకోనాలని మరీ కోరుతా ఉన్నాము. వచ్చిండే జనాలు కూడా చాలదు అని చెప్పి కోరుతా ఉన్నాము. నా పేరు పుట్టరాజు అని. మేము ఒక 6 సంవత్సరాలు చిత్తినపల్లి వెంకటేష్ అన్న అని ఒసూరులో ఉంటాయి. వాళ్ళ దగ్గరికి ఎవరో చెప్పిన దానికి మేము ఆర్నికా పాఠానికి వచ్చి ఒక 6 గంటలు వాళ్ళ ఇంట్లోనే వండుకొని భోజనము అంతా మాకు పెట్టి మాకు అన్ని సౌకర్యాలు చూచి నీట్గా మేము మా తల్లి తండ్రి సాకితే ఆయన ఇట్లా బతుకాలా అని నేర్పించిండేది గురువు. ఆ గురువు ఆయన మూలకంగానే ఇప్పుడు ఒక 300 ఇంకా 500 జన్ము మేము నేర్చుకొని పోయి మా కుటుంబాలు మేము ప్రపంచంలో ఇడీ హిస్టరీలో ఎవరెవరు జట్ల వాంఛనలో ఎన్ని ఇన్స్ట్రుమెంట్లను ఆయన దగ్గర నేర్చిన దానికి అన్ని ఇన్స్ట్రుమెంట్లకి డోలు కొట్టినాను. బాలమురళి సార్ కావచ్చు, యేసుదాస్ కావచ్చు, రమణి సార్ కావచ్చు, కద్రీ సార్ కావచ్చు, ఇన్స్ట్రుమెంటు వోకల్ ఎందరుంటే ప్రపంచంలో టాప్ ఆర్టిస్ట్ కళావిధులు ఎందరు ఉన్నారో అందరి జట్లను ఆయన వచ్చి నేర్చిన దానికి ఇప్పుడు ఇచ్చిండే భిక్షం ఎవరు అంటే పి వెంకటేశ్వర్లు అని మేము చెప్పవచ్చు. ఈ వసూలు వాళ్ళే ఉండింది. వాళ్ళ నాయన ఒక 70 ఏళ్ళు వాళ్ళని కుటుంబాన్ని వేసుకొని బిడ్డల్ని ఒకే ఇంట్లో 30 జన్మని ఒక 15-20 ఇంట్లో ఒక 50 జన్మ సాకను ఆయన. ఒక తొట్టు ఆయన ఉంటే ఒక తొట్టు శిష్యులు అట్లా అందరికీ భిక్షమేసిపోయిండాడు. ఇప్పుడు ఆయన బాగుండే అని అందరూ శిష్యుల బృందం అంతా అనుకుంటా ఉన్నాం.
పి వెంకటేష్ గారి వందన కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసింది. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన డిప్యూటీ మేయర్ ఆనందయ్య గారికి, ఈ ప్రాంతంలో కౌన్సిలర్ అయినటువంటి చంద్రుడి గారికి, మరియు వేదిక మీద ఉన్నటువంటి మన ఆనంద్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖులకి, విచ్చేసినటువంటి అందరూ విద్వానులకి మొట్టమొదటిసారిగా నాయక హృదయపూర్వక ధన్యవాదాలు. గారి జీవిత చరిత్ర గురించి మన విమర్శలపై మన ఇక్కడ పక్కలో చిత్తనపల్లి గ్రామంలో పుట్టి పెరిగి ఓసూరులో నివాసమై సుమారు ఒక 500 మందికి పైగా విద్వానుల్ని తయారు చేసి ఇప్పుడు వారి నుంచి కొన్ని కుటుంబాలు ఆ యొక్క మహానుభావం నుంచి కొంత బాగున్నారు. వారిని స్మరించే విధంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము అని చెప్పి నిజంగానే మా ఇద్దరు పరంగా ఆయన కూడా లేకుంటే కూడా ఈరోజు ఆయనకి శ్రద్ధాంజలి చెప్పేకి మేము ఇష్టపడతా ఉన్నాము. ఎందుకంటే ఒక సముదాయంలో ఒక మనిషి పుట్టి ఆ సముదాయానికి ఆయన చేసినటువంటి సేవని స్మరించేది అనేది నిజానికి అందరూ మెచ్చుకోవాల్సిందే. అలాంటి మహానుభావులు ఇంకా ఇక్కడ తయారు చేసినటువంటి వాళ్ళు, ఇక్కడ వచ్చినటువంటి విద్వానులు అందరూ వచ్చే కాలంలో ఇంకా మంచి మంచి విద్వానులంతా మీరు డెవలప్ చేసి మంచి పేరు తీసుకొచ్చినట్లా చేయాలని చెప్పి సందర్భంలో కోరుకుంటూ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు. டோல் வித்வான் ஸ்ரீ வெங்கடேஷ் அவர்களுடைய நினைவு நாளை 8வது நினைவு நாளை ஒட்டி முன்னாள் மாணவர்கள் அனைவரும் சேர்ந்து இந்த இடத்துல நாதஸ்வர கச்சேரி இன்று இரவு முழுவதும் வைத்துள்ளார்கள். இந்த நிகழ்ச்சியானது நம்முடைய பிரமுக சிஷ்யரான கைகண்டப்பள்ளி திரு புட்ராஜ் அவர்களுடைய தலைமையில் அவரும் அவருடைய ஸ்ரீ வெங்கடேஷ் அவர்களுடைய முன்னாள் மாணவராக அவர் தவில் வாசித்து கொண்டிருக்கிறார். ஆகவே அவருடைய நினைவு நாளொட்டி இன்றைக்கு மிக விமர்சையாக இந்த நிகழ்ச்சிகள் அனைவரும் கொண்டாடி கொண்டிருக்கிறது. அவருடைய நினைவு நாளையொட்டி அனைத்து முன்னாள் மாணவர்கள் ஒன்று சேர்ந்து இந்த கச்சேரியை நடத்தி கொண்டிருக்கிறார்கள். மிகவும் அருமையாக அதை நாவிதர் நலசங்கத்தின் சார்பாக நான் அவரை வாழ்த்து கொண்டிருக்கிறேன்.